మినిట్స్ డిమాండ్ పై గెలిచిన భరణి. డిమాండ్ కి బ్యాడ్ లక్. బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ రేస్ నుంచి ఇప్పటికి సంజన, తనుజ అవుట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మిగిలిన ఆరుగురిలో ఏ ముగ్గురు గేమ్ ఆడతారో డిసైడ్ చేసుకోండి అంటూ బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడు. దీంతో కళ్యాణ్, డిమాండ్, సుమన్ శెట్టి మేము ఆడతామంటూ ముందుకు వచ్చారు. దీంతో వీరికి పవర్ కార్డ్స్ అనే టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్ లో లెక్క ప్రకారము బుర్ర ఉపయోగించి ఆడాలి. కళ్యాణ్ శెట్టిలపై డిమాండ్ గెలిచాడు. దీంతో డిమాండ్ గడులు పెరిగాయి. ఇక తన సరిహద్దులో ఉన్న వాళ్ళలో సరిహద్దులు అంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఎవరితో ఛాలెంజ్ చేస్తామని బిగ్ బాస్ అడిగితే డిమాండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోయి భరణిని సెలెక్ట్ చేసుకున్నాడు. భరణి గారితో ఆడుదామో అనుకుంటున్నాను బిగ్ బాస్, ఎందుకంటే నిన్న ఆడి గెలవలేకపోయాను, ఈ రోజు ఆడి గెలుద్దామని అనుకుంటున్నానంటూ డిమాండ్ చెప్పాడు. నిజానికి రీతిని కూడా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ డిమాండ్ కి ఉంది. కానీ రీతి ఓడిపోతే ఎక్కడ రేసు నుంచి అవుట్ అయిపోతుందోనని డిమాండ్ ఆలోచించి ఉండొచ్చు. అలానే భరణి, తనుజ కలిసి తనని నిన్నటి ఎపిసోడ్ లో ఓడించారు కనుక ఎలాగైనా భరణిని రేసు నుంచి తప్పించాలని డిమాండ్ ఇలా సెలెక్ట్ చేసి ఉండొచ్చు. ఇచ్చి పడేయండి అంటూ తనుజ భరణికి చెప్తుంది. ఏ గేమ్ ఇస్తారో తెలియదు, ఏ గేమ్ పెట్టినా 100% బెస్ట్ ఇవ్వడానికి ఆడుతాను అంటూ భరణి చెప్తాడు. సుమన్ శెట్టిగా ఆడండి అంటుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన తనుజ భరణికి సలహాలు ఇచ్చింది. ఎంత ఆడినా బాగా ఆడి డిమాండ్ ని ఓడించాలి అని తనుజ చెప్తుంది. భరణి, డిమాండ్ మధ్య టాస్క్ జరుగుతుంటది. అయితే అందులో బాక్సులు పెట్టుకుంటూ పోవాలి. డిమాండ్ పవర్ కి ఒక బాక్సులు పట్టవు. భరణికి మొత్తము ఫటాఫటా పెట్టుకుంటూ పోతాడు, సరిగ్గా ఫిట్ అవుతుంటాయి. అయితే డిమాండ్ పవర్ కి మాత్రం ఫిట్ కావు. అందరూ వచ్చి చూస్తారు, లైవ్ లో కూడా చూశారు. చాలాసేపు అందరూ వచ్చి ట్రై చేశారు. తర్వాత లాస్ట్ లో తనుజ సెట్ చేస్తుంది. కానీ అది టఫ్, ఆయనకు బ్యాడ్ లక్ అనుకోవాలి. ఆ తర్వాత డిమాండ్ పై భరణి గెలుస్తాడు.